ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. పెద్దాయన ఈయన? పెద్దాయన ఆయన. ఓకే. చిన్నాయన ఇంటి చిన్నాయన దగ్గరనే 1½ ఇయర్. ఓకే. అంటే చిన్నాయన ఇంటి దగ్గరనే ఉంటున్నారు. ఇంక లేదు లేదు. మీరిద్దరు భార్యాభర్తలు ఇక్కడనే ఉంటున్నారు బాబుని చూసుకుంటా. ఇక్కడనే బాబు కూడా ఇక్కడ మిల్క్ తాగుతాడు కదా, ఓకే. ఆహా! మదర్ మిల్క్. ఓకే. సో, మొత్తం మీరు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండి చూసుకుంటున్నారు ఇక్కడనే. ఇంకా. ఓకే. అంటే బాబు ఏమన్నా ఏడుస్తా ఉన్నాడా? అంటే ఏమన్నా అంటా ఉన్నాడా? అంటే కాలుకి ఏమైంది డ్యాడీ అని అడగడం గాని? గుంజుతాను డాడీ, ఐ వాంట్ లెగ్స్, ఐ వాంట్ లెగ్స్, ఐ వాంట్ ఐ స్టక్డ్ లెగ్స్, నేను స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి అంటాడు. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ బ్రిలియంట్ ఉంటాయి బ్రిలియంట్ స్కూల్ పసరాలో ఉంటుంది. ఓకే. వాడు క్లాస్ లీడరు. ఓకే. అంటే మంచిగా చదువుతాడు. ఇంకా మంచిగా ఎగ్జామ్స్ చదువుతాడు. వాడు రాయాలనుకుంటున్నాడు. అన్నీ ఎల్కేజీ ట్యూషన్స్ అన్నీ వాడు ఎప్పటికీ బస్ దిగంగానే వాడు హోంవర్క్ కంపల్సరీ చేసినాకనే బయటకు వెళ్తాడు. ఓకే. వాడు అసలు టెంపుల్కి రాడు. హ్మ్. ఇక ఆ రోజే వచ్చి ఆ రోజు వచ్చిండు. వాని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట. వాని చదువు మొత్తం జీవితాంతం మినిస్టర్ గారే చూస్తారు. ఓకే. ఆ సీతక్క. లెగ్స్ కూడా అది ఆర్టిఫిషియల్ లెగ్స్ అమెరికా నుంచి తెప్పిస్తారట. ఓకే. అక్కే చెప్పింది. ఓకే. సో, అవన్నీ చేపిస్తామని చెప్పేసి చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. ఆమె